చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు. మీ క్రిస్మస్ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి, వెండి ఉచితంగా పొందండి. ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి. కుటుంబం అందరికి కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి. ది చెన్నై షాపింగ్ మాల్, ఎంజీ రోడ్, విజయవాడ. చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు. మీ క్రిస్మస్ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి, వెండి ఉచితంగా పొందండి. ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి. కుటుంబం అందరికి కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి. ది చెన్నై షాపింగ్ మాల్, ఎంజీ రోడ్, విజయవాడ. ఎంజీ రోడ్, విజయవాడ. ఎంజీ రోడ్, విజయవాడ. ఎంజీ రోడ్, విజయవాడ. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కృష్ణా జిల్లా ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవాలకు ఆయన తనయుడు అక్కినేని నాగార్జున గుడివాడ ఇచ్చేశారు. కమిటీ సభ్యులు, కళాశాల విద్యార్థులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అక్కినేని నాగార్జున మాట్లాడుతూ అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణమ్మ పేర్ల మీద కళాశాల విద్యార్థులు స్కాలర్షిప్ కోసం కుటుంబం తరపున 2 కోట్లను అందిస్తున్నట్లు ప్రకటించారు. ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనడం సంతోషంతో పాటు గర్వంగా ఉందన్నారు. మనుషులు శాశ్వతం కాదని, వారు చేసే పనులే శాశ్వతమని, తాను చదువుకోలేకపోయినా వేలాది మంది చదువు, వారి బంగారు భవిష్యత్తు కోసం నాగేశ్వరరావు కళాశాల స్థాపించారని, రైతు బిడ్డ ఆయనకు చదువు అంటే ఎంతో ఇష్టమన్నారు. సినిమాకు 5,000 వచ్చే 1951 సంవత్సరాల్లో ₹1,00,000 కళాశాలకు విరాళంగా ఇచ్చారని, ఈ కళాశాలలో చదివిన విద్యార్థులు నేడు దేశ విదేశాల్లో ఎంతో ఉన్నత స్థానాల్లో నిలవడం సంతోషకరమన్నారు. గుడివాడలో నాపై చూపుతున్న ప్రేమాభిమానాలకు చేతులెత్తి నమస్కరిస్తున్నట్లు నాగార్జున చెప్పారు. నన్ను కింగ్, మన్మధుడు, మాస్ అని రకరకాల పేర్లతో పిలుస్తారని, నేను అక్కినేని నాగేశ్వరరావు గారి అబ్బాయి నాగార్జున అంటేనే ఇష్టమన్నారు. హైకోర్టు జస్టిస్ భట్టు దేవానంద్, ఎమ్మెల్యే వెనుగండ్ల రాము, అక్కినేని కుమార్తె సుశీల, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎంతో మాట్లాడి అది ఎలా చేయాలి నాన్నగారు ఎప్పుడో ఇచ్చారు. ఇప్పుడు మేము అంతా కూడా ఆయనకి చదువు అంటే అంత ఇష్టం. ఎందుకంటే ఆయన చదువుకోలేదు, కానీ వేలాది మందికి ఒక బంగారు భవిష్యత్తు కల్పించాలని ఆయన పనిచేశారు. దానికి ఉదాహరణ ఏఎన్ఆర్ కాలేజ్ నుంచి వచ్చిన ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడే మనం జస్టిస్ దేవానంద్ గారిని చూసాము. అలాగే నా పక్కన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు కూర్చున్నారు. వైఎల్పీ గారు, నాకు శ్రేయ ఫార్మర్ ఎంపీ కావూరి సాంబశివరావు గారు, అలాగే ఎలమంచిలి శివాజీ గారు, ఇంకా అందరికీ తెలుసు రామోజీరావు గారు, ఈనాడు రామోజీరావు గారు, ఇలా ఎంతో మంది ఉన్నారు. గారు, పద్మనాభ గారు, కైకాల సత్యనారాయణ గారు, శోభనాద్రి గారు, ఇలా ఎంతో మంది చెప్పడానికి ఎంతో మంది ఉన్నారు. ఇక్కడే కాదు, ఇంటర్నేషనల్లీ, నేషనల్లీ, దేశమంతా ఇక్కడ నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు. ఈ పేరుకి ఎంతో మంచి పేరు తెస్తున్నారు. ఇక్కడ నేను కోరుకునేది, ఆల్రెడీ ఏఎన్ఆర్ కాలేజ్ మేనేజ్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తున్నారని విన్నాను. దానికి రేపు నారా లోకేష్ గారు వస్తున్నారు ఇక్కడికి. అది చాలా సంతోషంగా ఉంది ఆయన రావడం. ఆయన వచ్చినప్పుడు మేనేజ్మెంట్ వాళ్ళు ఆయనకి ఆయనకి చెప్పి దీన్ని ఒక పెద్ద ఎత్తున చేయాలని, అలాగే ఎమ్మెల్యే రాము గారు దీనికి తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నన్ను ఇక్కడ వెల్కమ్ చేస్తున్న కమిటీ వాళ్ళందరికీ థ్యాంక్ యూ. నన్ను ఇక్కడ రమ్మంటే థ్యాంక్ యూ అండి. నా తరపున మా అక్కయ్య
సుశీల తరఫున, అలాగే మా అన్నయ్య వెంకట్ తరఫున, ఏఎన్ఆర్ ఫ్యామిలీ తరఫున మేము ఆయనకుండే ఫ్యాన్స్, ఆయనకుండే క్రేజ్ తట్టుకోలేనంత ఉంది. అంతకు ముందు మన ప్రియతములు, మన గుడివాడ నివాసి, మన రామాపురంలో పుట్టి ప్రపంచం గర్వించదగ్గ నటుల్లో ఎదిగిన మన అక్కినేని నాగేశ్వరరావు, మన అక్కినేని నాగేశ్వరరావు ఆయన ఇలాగే చెప్పారు, చదువుకోపోయినా కానీ జనాలందరికీ చదువు కావాలి అనే చదువు మీద ఆసక్తి ఉండి ఎన్నో రకాల, నేను ఏఎన్ఆర్ కాలేజ్ ఒకటే అనుకుంటున్నాను, ఇప్పుడే తెలిసింది అన్ని కాలేజీలకి డొనేట్ చేసి, అన్ని యూనివర్సిటీలకు డొనేట్ చేసి, అంటే ఆయనకి ఎంత మమకారం ఉందో ఒకసారి ఆలోచించుకోవాలి. అలాంటి వ్యక్తి ఆయన ఏఎన్ఆర్ కాలేజీకి, సార్ ఏఎన్ఆర్ కాలేజీకి ఆయన డొనేట్ చేసిన డబ్బులు ఒకటే కాదు, ఆయన పేరు కూడా ఇక్కడ డొనేట్ చేశారు. ఎందుకంటే ఏఎన్ఆర్ కాలేజీలో చదువుకున్నాం అని చెప్పుకుంటాం, మాకు ఎంతో గర్వంగా ఉంటుంది. ఆయన పేరు ఇంకా పెద్ద పేరు తీసుకొచ్చింది ఈ కాలేజీకి. అలాగే గుడివాడకు కూడా సార్, మీరు అంతటి మహానుభావులు పుత్రులుగా మీరు ఇక్కడికి రావడం మీకు నిజంగా గుడివాడ చేసుకున్న అదృష్టాల్లో 2 అదృష్టాల్లో ఒకటి అన్న నందమూరి తారక రామారావు గారు అయితే, 2 అక్కినేని నాగేశ్వరరావు గారు ఈ గుడివాడికి. గాస్పెల్ ప్రేయర్ టెంపుల్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే వెనిగళ్ల రాము, సుగత దంపతులు పాల్గొన్నారు. మినిస్ట్రీస్ కన్వీనర్ రెవరెండ్ సజ్జా బర్నబాస్ తో కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేసి విశ్వాసులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. బర్నబాస్ సజ్జా చేసే మంచి కార్యక్రమాలు నాలాంటి వారికి ఎందరికో స్ఫూర్తిని ఇస్తుందన్నారు. సమాజానికి అవసరమైన ప్రతిసారి ఆయన స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని, గత ఏడాది వచ్చిన వరదల సమయంలో ఆయన చేసిన సేవలు ఎనలేనివన్నారు. ఎంత కష్టమైనా సరే గుడివాడ అభివృద్ధి కోసం ఇష్టంగా పనిచేస్తానని ఎమ్మెల్యే పునరుద్ఘాటించారు. వారికి కూడా ఆనందాన్ని ఇవ్వగలిగిన రోజున మనకు నిజమైన ఆనందం కలిగినట్లు లెక్క. మీకు $1 మిలియన్ వచ్చి పడ్డాయి. కృష్ణా జిల్లా గుడివాడ ఏఎన్ఆర్ కళాశాలలో వజ్రోత్సవ వేడుకలు 2వ రోజున కళాశాల ఆవరణం మెయిన్ ద్వారం వద్ద కళాశాల అభివృద్ధి కోసం కృషి చేసిన ఫౌండర్ ట్రెజరర్ ఉప్పలపాటి వీరభద్రరావు, వేములపల్లి రామబ్రహ్మం, వడ్డే శోభనాద్రి, కాజ వెంకటమ్మయ్య, పర్వతనేని వెంకటరత్నం, లింగం వెంకటకృష్ణయ్య, ఉపదృష్ణ పాపన శాస్త్రి విగ్రహాలను ఏర్పాటు చేయగా అనంత పద్మనాభయ్య, అక్కినేని వెంకట, కావూరి సాంబశివరావు, ఎమ్మెల్యే వెనిగళ్ల రాము, వారి బంధుమిత్రులు వాటికి పూజలు నిర్వహించి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాశాల వైస్ ప్రిన్సిపల్ పద్మజ మీడియాతో మాట్లాడారు.
చూడమ్మా ఇదే ఒక్కొక్కరు ఒక ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడుతున్నాం. మా తరఫున శివాజీ గారే మాట్లాడారు. శివాజీ గారు డైరెక్ట్ ఎక్కుదా బాబు, డైరెక్ట్ ఎక్కుదా దగ్గరికి వెళ్ళి వీరభద్రారు ఉప్పలపాటి వీరభద్రారు మా తాతగారండి. 1950లో కళాశాల స్థాపించిన నాటి నుంచి ఆయన పాలకవర్గంలో ఉన్నారు. కళాశాల స్థాపించిన నాటి నుంచి ఆయన పాలకవర్గ కోశాధికారిగా 35 సంవత్సరాలు, కళాశాల సెక్రటరీగా 10 సంవత్సరాలు, తర్వాత ప్రెసిడెంట్ గా చేశారు. ఆయన చర్మాంకంలో 56 సంవత్సరాలు కళాశాల ప్రెసిడెంట్ గా 56 సంవత్సరాలు కళాశాలలో కమిటీలోనే పనిచేసి ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడే ఆయన చనిపోయారు. ఆయన స్థాపించిన సంస్థల్లో మన అక్కినేని నాగేశ్వరరావు కళాశాల ఒకటి, నలంద స్కూల్ ఒకటి, గురజ కస్తూరిబాయి హాస్పిటల్ ఒకటి, అలాగే గురజ వేణుగోపాల స్వామి గుడి ఒకటి, క్లబ్కి కమ్మవారి సత్రానికి ఇలా ఎన్నో రకాలుగా ఆయన సేవలు అందించారండి. ఆయన ఆత్మ ఎప్పుడు ఆయన స్థాపించిన సంస్థల చుట్టూతే తిరుగుతూ ఉంటుందనేది నా భావన. ఆయన ఎప్పుడు మనం ఏదన్నా చేసే పని చేస్తున్నామంటే దాంట్లో మనం తృప్తి కోసం చేయాలి, ఆ లెవెల్ కోసం కాదు. పని చేసే దాంట్లో మనకి అంకిత భావంతో చేయాలి. ఆ కళాశాల కానీ ఆ సంస్థ కానీ అభివృద్ధి చెందాలంటే 100 మంది పని చేయక్కర్లేదు, దాంట్లో 4-5 సిన్సియర్గా చేసినా చాలని చెప్తుండేవారు. నాకు ఆయన మా స్ఫూర్తితో నేను కళాశాలలో పనిచేసినంతకాలం ఆయన స్ఫూర్తిని గుర్తించుకుంటూ ఆయన స్మరించుకుంటూ ఈ కళాశాల అభివృద్ధికి పాటుపడతానని. కృష్ణా జిల్లా నందివాడ మండలం జనార్దనపురంలో టీడీపీ సీనియర్ నాయకుడు కొల్లారెడ్డి అంజిరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిస్వార్థమైన నాయకుడు అంజిరెడ్డి అంటూ గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. జనార్దనపురం నూతలపాడు టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కొల్లారెడ్డి బాబి, కొండపల్లి రాఘవరెడ్డి, అందుగుల ఏసుపాదం, ఏడుపుగంటి మణికంఠ, విజయ్, అజయ్, జనార్దనపురం నూతలపాడు తెలుగుదేశం పార్టీ మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు అభిమానులు ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని కోరారు. నమస్కారం. ఈరోజు డిసెంబర్ 16 నా జన్మలో ప్రత్యేకమైన రోజు ఇది. ఈ రోజుని మరి నేను జీవితంలో మర్చిపోలేను. ఇంతమంది అభిమానం సంపాదించుకోవడం అంటే మామూలు విషయం కాదు. దాన్ని నిలబెట్టుకుంటాం కూడా చాలా గొప్ప విషయం ఇది. ఆ విధంగానే నేను అట్లాగే వెళ్తాను ముందుకి. నాకు పూర్తిగా ఇంత సహకారం ఇస్తున్నా, ఇంతమందిని కాపాడుకుంటా అంటే ఎమ్మెల్యే గారు నాకు ఫుల్గా సపోర్ట్ ఉండబట్టి నేను ఏదైనా చేయగలుగుతున్నా. ఫుల్లో ఇంతమంది ఇప్పుడు అన్నారు, అభిషేక్ మన వాళ్ళు ఉన్నారు, మనకంట యశ్వరం బాబు వీళ్ళందరూ చెప్పినట్టుగా ఎమ్మెల్యే గారు సహకారం ఉండబట్టి నేను ఏదైనా చేయగలుగుతున్నా.
ఆయన ఉన్నంతకాలం గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని, ఇంతమంది అభిమానాన్ని జీవితంలో ఈ పుట్టినరోజు మరి మర్చిపోనని ప్రతి ఒక్కరి పేరు పైన ధన్యవాదాలు తెలుసుకుంటే సెలవు తీసుకుంటాను. గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలం జనార్దనపురం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కొల్లారెడ్డి అంజిరెడ్డి గారి జన్మదిన వేడుకలు ఇంత అట్టహాసంగా జరిగినందుకు మేము చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అందరం కోరుకుంటున్నాం. ఇంతకు మించి అత్యున్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇవన్నీ సపోర్ట్ చేసినందుకు మాతో పాటు ఉన్నటువంటి యువకులకు, పార్టీ నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. కృష్ణా జిల్లా గుడివాడ ఏఎన్ఆర్ కళాశాలలో వజ్రోత్సవ వేడుకలు రెండో రోజున చాలా ఉత్సాహంగా వైభవంగా జరిగాయని ఉత్సవ కమిటీ చైర్మన్ కొల్లి శ్రీనివాసరావు తెలియజేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు అక్కినేని నాగేశ్వరరావు తనయుడు అక్కినేని నాగార్జున, అక్కినేని వెంకట్, అక్కినేని సుశీలతో పాటు హైకోర్టు జడ్జి భట్టు దేవానంద్, కావూరి సాంబశివరావు, ఎమ్మెల్యే వెనుగండ్ల రాము, పూర్వ విద్యార్థులు అనేక మంది అతిరథ మహారథులు ఈ రోజు విచ్చేసి విజయవంతం చేశారని అక్కినేని నాగార్జున 2 కోట్ల ఫండ్ తో పాటు కావూరి సాంబశివరావు ₹1 కోటి కళాశాలకు ప్రకటించారని, ఇంకా దాతలు ముందుకు వస్తున్నారని, వాటితో స్కాలర్షిప్ తదితర అభివృద్ధి పనులకు ఉపయోగిస్తామని తెలియజేశారు. రేపు వజ్రోత్సవ వేడుకల్లో చివరి దినంగా రేపు వజ్రోత్సవ వేడుకలు ముగింపు సభ జరగబోతాదండి. దీనికి గాను వెంకయ్యనాయుడు గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. రేపు వారి చేత 75 సంవత్సరాల పైలాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది. అట్లాగే శ్రీ కావూరి సాంబశివరావు గారు ఈరోజు ₹1 కోటి ఇవ్వడం, కాలేజీకి డొనేషన్ ఇవ్వాలనుకుంటాం. చాలా సంతోషదాయకం అండి. అటువంటి దాతలు ముందుకొస్తే మళ్ళీ మన కాలేజీకి ఇంతకు ముందు ఉన్నటువంటి వైభవాన్ని కన్నా కూడా ఇంకా ఎంతో గొప్పగా మనం చూపించవచ్చు. ఎందుకంటే రండి, ఏఎన్ఆర్ కాలేజీ అంటే ఇది ఒక చరిత్ర కలిగిన కాలేజీ. ఈ కాలేజీ ఎప్పుడు కూడా మేము మొట్టమొదటి నుంచి కూడా మీ అందరికీ తెలియజేస్తాం ఒకటేనండి, ఇది 4 స్తంభాల మీద నడుస్తుంది. మొట్టమొదటి స్తంభం రైతులు అనేవాళ్ళు ఆ రోజు కనుక ముందుకొచ్చి మన పిల్లలు దూరంగా వెళ్ళకూడదు, మన ఇంటి దగ్గరలోనే చదువుకోవాలనే ఉద్దేశం కనుక లేకపోతే వారు ఇచ్చిన భూదానం ₹1,00,000 డొనేషన్ ఇవ్వబట్టి ఈ కాలేజీ ప్రారంభానికి నాంది పడిందండి. మొట్టమొదటిగా ఈ గుడివాడ కాలేజీగా స్థాపించబడి 9 సంవత్సరాలు గుడివాడలో అద్దె భవనాలలో కాలేజీ నడిపి, తర్వాత ప్రముఖ సినిమా నటులు అక్కినేని నాగేశ్వరరావు గారు చాలా పెద్ద గుణంతో, పెద్ద మనసుతో ₹1,00,000 ఇవ్వటం, దానికి అక్కడి నుంచి మనకి తిరుగులేని విజయాల్లాగా యూజీసీ గ్రాంట్స్ రావడం కానివ్వండి, ఎవ్రీ ఇయర్ ఒక కొత్త కోర్సు ఇంట్రడ్యూస్ చేయడం కానివ్వండి, అట్లా ఈ 2024 సంవత్సరం వరకు కూడా కాలేజీ పూర్వ మేనేజ్మెంట్ అవనండి, ప్రస్తుత మేనేజ్మెంట్ అవనండి, అందరూ సమిష్టిగా కృషి చేసి దీని అభివృద్ధికి పాటుపడ్డారండి. ఇంకొక విషయం అండి, ఈ ఇయర్ 2025లో ఇంజనీరింగ్ కాలేజీ స్థాపించడం జరిగిందండి. అందరూ కూడా మమ్మల్ని చాలా డిస్కరేజ్ చేశారు. అందరూ ఇంజనీరింగ్ కాలేజీలు మూసుకుంటా అంటే మీరు ఎందుకు కాలేజీ పెడుతున్నారని. ఈ సంస్థకి ఒక వాల్యూ ఉందండి. ఏఎన్ఆర్ కాలేజీలో చదువుకున్న వాళ్ళు దేశ విదేశాల్లో చాలా చాలా గొప్ప పొజిషన్స్ లో ఉన్నారు. మీకు అందరికీ ఇంతకు ముందు మీడియాలో చాలా సార్లు చెప్పున్నాం. చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు కానివ్వండి, ఐపీఎస్లు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, కేంద్ర మంత్రులు కానివ్వండి, అట్లాగే రాయబారులుగా కూడా దేశ విదేశాల్లో మన వాళ్ళు ఏఎన్ఆర్ కాలేజీ బ్రాండ్ ని దేశ పటంలో ఒక ముద్రగా నిలిపారండి. దాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మా మీద ప్రస్తుతం కమిటీ మీద ఉంది. అట్లాగే నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నానండి, మారుతున్న కాలాన్ని బట్టి మనం కూడా మన పద్ధతులు మార్చుకోవాలి. అట్లాగే ఒకప్పుడు మన కాలేజీలో ఇంటర్మీడియట్ కానివ్వండి, బీకామ్ కానివ్వండి, బిఎస్సి కానివ్వండి చాలా ఫ్లరిష్ గా ఉన్నాయి. ఇప్పుడు దానికి అనుగుణంగా మేమేం చేయదలుచుకున్నాం అంటేనండి, ఈ ఇయర్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ కొత్తగా పెడదామని నిర్ణయించుకున్నామండి. దానికి చాలా మంది దాతలు ముందుకు వస్తున్నారు. కాకపోతే వారు దానం ఇస్తున్నారు కదా అని మేము తీసుకుంటానికి సంసిద్ధంగా లేవండి. ఎట్లా అంటే మీరు ఇచ్చే సిఎస్ఆర్ ఫండ్స్ ని మీకు కూడా ఉపయోగంగా ఉండాలి, అట్లాగే మా కాలేజీకి కూడా
మా కాలేజీ అభివృద్ధికి కూడా దోహదపడాలని మేము కోరుకుంటామండి. మొన్న ఇంతకుముందు చెప్పాను మీకు, ట్రాన్స్ఫార్మర్ కంపెనీ నుంచి విజయ్ కుమార్ గారు చాలా గొప్ప మనసుతో 25 లక్షలతో మాకు ఇస్తారని చెప్పి ఆయనతో ఆరంభం అయిందండి. ఆరంభ యాత్ర ఆగట్లేదు. ఇవాళ చూడండి, అక్కినేని నాగార్జున గారు ఇవాళ వచ్చి 2 కోట్ల రూపాయలు ఇస్తారని సభాముఖంగా చెప్పడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.